ఆధునిక ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ దేశానికి ఆర్మీ చీఫ్ గా నియమితులైన ఘట్టం ఆస్ట్రేలియాలో జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ సుసాన్ కోయల్ తొలి మహిళా ఆర్మీ చీఫ్ గా చరిత్ర సృష్టించింది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏప్రిల్ 13న ఆమెను డిఫెన్స్ చీఫ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. 125 ఏళ్ల ఆస్ట్రేలియా సైనిక చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. జూలైలో ప్రస్తుత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టూవర్ట్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. సుసాన్ గత 3 దశాబ్దాలకు పైగా ఆస్ట్రేలియా సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్, సోలమన్ ఐలాండ్స్ లో తన దేశం తరపున సేవలందించారు. ఆర్మీ చీఫ్ గా నియమితులు కావడానికి ముందు ఆమె చీఫ్ ఆఫ్ జాయింట్ కేపబిలిటీస్ గా విధులు నిర్వహించారు. సుసాన్ నియామకం ఒక చారిత్రక ఘట్టంగా ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ అభివర్ణించారు. ఈ నిర్ణయం రక్షణ రంగంలో లింగ సమానత్వానికి, దళాల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. సైన్యంలోని అన్ని స్థాయిలలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ అమలు చేస్తున్న సంస్కరణలలో ఈ నియామకం ఒక భాగం. 1987లో ఫోర్స్ లో చేసిన 55 ఏళ్ల సూసన్ కోయల్ అనేక ఉన్నత కమాండ్ పదవులను నిర్వహించారు. 2030 నాటికి ఆస్ట్రేలియా సైన్యంలో మహిళల నిష్పత్తిని 25% పెంచాలని ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగంలో అత్యున్నత పదవులకు మహిళలు అర్హులని, అది కేవలం కల కాదని సుసాన్ నియామకం ద్వారా ప్రపంచానికి ఆస్ట్రేలియా చాటి చెప్పింది. అయితే ఆమె నియామకం కేవలం జెండర్ ఆధారంగా కాకుండా 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఆఫ్ఘనిస్తాన్, మధ్యప్రాచ్యం వంటి క్లిష్ట ప్రాంతాల్లో ఆమె చూపించిన సమర్థత ఆధారంగా జరిగింది. ఇది ఏ దేశ రక్షణ దళానికైనా సామర్థ్యమే కొలమానం అనే సందేశాన్ని ఇస్తుంది. ఇక ఆమె ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైబర్ అండ్ స్పేస్ డొమైన్లలో నిపుణురాలు. ఆమె ఎంపిక ద్వారా సాంప్రదాయ యుద్ధ పద్ధతుల కంటే భవిష్యత్తులో సాంకేతికత, సైబర్ రక్షణ ఎంత ముఖ్యమో ప్రపంచానికి తెలిసిందే. ఈ నియామకం ఇతర దేశాల్లోని మహిళలకు కూడా సైన్యంలో చేరడానికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. 1987లో ఒక రిజర్విస్ట్ సోల్జర్ గా డిఫెన్స్ లో చేరి తన ప్రతిభతో లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారామె. ఆర్మీలోకి వెళ్లాలని భావించే కోట్లాది మంది అమ్మాయిలకు సుసాన్ గొప్ప ప్రేరణగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.